నమస్తే. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్యలో ఇన్ని రోజులు మాటల యుద్ధాన్ని చూడడం జరిగింది. ఇప్పుడు బీజేపీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఇటువైపు టర్న్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిన్న బీజేపీ పార్టీ ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఒక పక్కన సైకో షాడిస్ట్ అన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రభుత్వం కూలిపోతుంది కావచ్చు అన్నటువంటి వ్యాఖ్యలని ఈటల రాజేందర్ చేయడం జరిగింది. దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అయిన జగ్గారెడ్డి దీనిపైన స్పందిస్తూ చాలా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా గంజాయి తాగేటువంటి వ్యక్తిలా మాట్లాడుతూ ఉన్నాడు ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ అని ఆ వ్యాఖ్యలు చేయడంతో పాటు గంజి నీళ్లు తాగిపిస్తా, బట్టలు ఊడదీసి కొడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి జగ్గారెడ్డి మాట్లాడినటువంటి మాటలు. దాని తర్వాత పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ కొంత ఘాటుగానే విమర్శలు దాడి చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగల్లో ఒకడైనటువంటి ఈటల రాజేందర్ అన్నటువంటి వ్యాఖ్యలతో పాటు ఒక్క విజిలేస్తే ఈటల రాజేందర్ మిగలలేడు, మా కార్యకర్తలే చూసుకుంటారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేయడం జరిగింది. దానికి బదులు ఇస్తూ ఈరోజు ఉదయమే ఎన్ఎస్యుఐ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లంతా ఇలా ఈటల రాజేందర్ సంబంధించినటువంటి నివాసానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొనడం జరిగింది. అక్కడికి ఈటల రాజేందర్కి మద్దతుగా ఏబీవీపీగా ఉన్నటువంటి ఏబీవీపీ వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, బీజేవైఎం సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒక పక్కన అక్కడ పోలీసులు అప్పటికే భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఏదో జరిగిపోతా ఉన్నది, ముఖ్యంగా వీళ్ళకి ఏమైనా కొట్లాట అవుతుందని చెప్పేసి ఈటల రాజేందర్ యొక్క నివాసం దగ్గర కొంత కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ సంబంధించిన ముఖ్యమంత్రిని ఎంపీ రాజేందర్ అనడం, అలాగే ముఖ్యంగా మళ్ళీ దాని తర్వాత ఘాటుగా స్పందించినటువంటి జగ్గారెడ్డి కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు. సో ఇటు పక్కన చూస్తూ ఉంటే ఈ రెండు పార్టీల మధ్యలో ఇప్పుడు వివాదం తీవ్ర స్థాయికి చేరడం జరిగింది. అయితే ఇప్పుడు అన్నటువంటి మాటలు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్నటువంటి మాటలు కేవలం ఇలా ఈటల రాజేందర్ ఒకటే అనలేదు. గతంలో చాలా మంది ఇంతకు మిక్కిలి అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగ, పట్టపగలే దొరికినటువంటి దొంగ, ఈ దొంగకు ఎవరు అప్పులు ఇస్తారు అన్నటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ మాట్లాడిండు, కేసీఆర్ మాట్లాడిండు, హరీష్ రావు మాట్లాడిండు. ఇటువంటి బీఆర్ఎస్ వాళ్ళు చాలా రకాలైనటువంటి విమర్శలు దాడి చేస్తే ఎప్పుడు కూడా జగ్గారెడ్డికి కోపం రాలేదు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ అన్నదానికి కోపం వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి రియాక్ట్ అవుతా ఉన్నాడు, ఒక బీసీ బిడ్డ కాబట్టి ఇట్లాంటి రియాక్ట్ అవుతా ఉన్నాడు అన్నటువంటి విమర్శలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలపైన వస్తూ ఉన్నాడు. సో ఏదేమైనప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిని అనాల్సినటువంటి చేయాల్సినటువంటి విమర్శలు కొంత విమర్శనాత్మకంగా ఉండాలి తప్పించి ఈ విధమైనటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది సబబు కాదు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క వాదన. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఒకసారి కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన తర్వాత ఈటల రాజేందర్ మళ్ళీ దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే నీ జేజమ్మ దిగి రావాలి, కొట్లాడితే ఎవరితోటి మేము రన్నాలతో కొట్లాడడం మేము అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. రన్నాలతో మేము కొట్లాడేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి చెప్పినటువంటి ఆ సందర్భం కూడా కనబడతా ఉన్నది. ఇప్పుడు ఈ మాటల యుద్ధమే నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్యలో ఒక యుద్ధమే కనబడతా ఉంది, మాటల యుద్ధం. ఒకసారి మహేష్ కుమార్ ఈటల రాజేందర్ ఏమన్నాడు, దానికి కౌంటర్గా జగ్గారెడ్డి ఏమన్నాడు అనేది ఒక రెండు సంబంధించినటువంటి అంశాలని ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే, దాంతోపాటు వాళ్ళిద్దరు సంబంధించినటువంటి ఏ విధంగా ఆయన మాట్లాడాల్సి వచ్చింది, ఈటల రాజేందర్ ఏ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, దాని తర్వాత జగ్గారెడ్డి ఏ విధంగా స్పందించినటువంటి అంశాలను కనుక చూస్తే ఒకసారి ఈటల రాజేందర్ ముందుగా ఆయన ఏమన్నాడో ఒకసారి వినేటువంటి ప్రయత్నం. ఉండదు, ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు, తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటాడు తుగులకు. నేను చాలాసార్లు చెప్పాను ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్తే వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు.
గతంలో కూడా చెప్పాను నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటివి, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని ఇట్లాంటివి రెట్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమైతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎట్లా వ్యవస్థ సిస్టంలో ఉన్నావు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగినాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టంలో బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటమనే ప్రయత్నం చేస్తే కబర్దాన్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బా జాగిరి కాదని చెప్పి చేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను చెప్పిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతారని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను. సో ఈటల రాజేందర్ గారు అన్నటువంటి వ్యాఖ్యలు అట్లా ఉంటే దానికి కౌంటర్ గా ఈయన మాట్లాడిపోయాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసు. మగర్ సబ్జెక్ట్ లో ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనీకనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు మెంటల్ అయిపోయాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటల రాజేందర్ కి. అందుకే ఆయన పాగలగాడు అయ్యాడు, బేగ్రూప్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం. నేను మగర్ సబ్జెక్ట్ లో ఈటల రాజేందర్ తిట్టాలి, తీపిస్తాం నడి రోడ్డు పైన అని చెప్పేసి ఆయన కొన్ని ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఈటల రాజేందర్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలకి కౌంటర్ గా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ప్రెస్ మీట్ మొదలవడంతో ఆయన చెప్పాడు, ఎవరు జగ్గారెడ్డి, నేను ఈ ప్రెస్ మీట్ ఏదో సమాజాన్ని ఉద్ధరించడం కోసమో లేకపోతే ప్రభుత్వ పథకాల కోసం నేను ఇది పెట్టట్లేదు, ఇది కేవలం ప్రెస్ మీట్ అంతా నేను ఈటల రాజేందర్ ని తిట్టడం కోసం పెడుతున్నా అని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. అంటే ఒక పక్కన మరి ఈటల రాజేందర్ పైన ఒక పక్కన ఈయన ఇట్లా వ్యాఖ్యలు చేస్తే మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ వాడిన భాష చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ కు పదవి రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ ను సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ చూపిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దేవాలయాల భూములను కబ్జా చేశారని, ఈటలపై కేసు నమోదైందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు తమ ప్రభుత్వం పడిపోతుందో ఈటల చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో తరిమేస్తే బీజేపీలోకి ఈటల రాజేందర్ పోయారని అన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లే ఆలోచన ఈటల రాజేందర్ కు ఉన్నారని ఆరోపించారు. ఒక విజిల్ వేస్తే ఈటల సంగతి ఏంటో తమ కార్యకర్తలు చూసుకుంటారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగల్లో ఈటల ఒకరని ఆరోపించారు. ఈటల రాజేందర్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఒకేలా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఈటల రాజేందర్ గారి వ్యాఖ్యలు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ వ్యాఖ్యలు సేమ్ ఉన్నాయని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటారు. సంతోషం. మరి మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి రియాక్షన్ మీ దగ్గర ఎందుకు కనపడలేదు అనేది ఒక ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలి. ఇంతకంటే దారుణమైనటువంటి భాష వాడారు. లంగాల అపంగి అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవరు స్పందించారు. ఈ జగ్గారెడ్డి అసలే స్పందించాడు. ఇప్పుడు ఆయన మాట్లాడగానే ఇప్పుడు వీళ్ళు ఆయన మాట్లాడిన దానికి మనం వెనకేసి వచ్చేటువంటి సందర్భం ఉండదు. ఆయన మాట్లాడింది కూడా తప్పే, కానీ ఆయన మాట్లాడగానే వీళ్ళు రియాక్ట్ కావడమే దీంట్లో రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. సో ఒక పక్కన వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు పెద్ద యుద్ధమే, మాటల యుద్ధం కొనసాగుతా ఉన్నది. ఒక విజిల్ వేస్తే ఈటల రాజేందర్ సంగతి ఏంటో వాళ్ళ కార్యకర్తలు చూసుకుంటారని చెప్పేసి గట్టిగా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అయితే హెచ్చరించినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. మరి ఈ యొక్క అంశం మరి ఎంత దూరం పోతుంది, ఇది ఇప్పటివరకు ఏమైనా పురుష పడుతుందా లేదని చూడాలి. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు అనేది కూడా ఒకసారి మీకు వినిపించేటువంటి పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి,
ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రిపై కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు, గుర్తుపెట్టుకో. నువ్వు శాడిస్ట్ నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. గతంలో కూడా చెప్పినా నేను మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి ఉన్నాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టమ్ను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతారని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను. నోరు జారి తిట్టి నవ్వుల పాలు కాకు, మాతోటి తిట్లు తినకు, మళ్ళా ఉల్టా తినకు. అది నీ పేకే మంచిది కాదు. అది నువ్వు స్టేచర్గా ఫీల్ కాకు, పెద్ద పర్సనాలిటీగా నీదేం పర్సనాలిటీ రా నాయన, జానడ్ లేవు, నీదేం పర్సనాలిటీ అట్లా అంటే బెత్తడి లేవు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ మంత్రులని, నాయకులని అన్నందుకే ఇన్ని మాటలు రావాల్సి వస్తుంది. ఇంకా నువ్వు మళ్ళా ఏడన్నా తప్పిదాన్న నోట్లకైతే ఏదైనా వచ్చిందో దీని అయ్య ముచ్చట్లు తిడతా నేనైతే. ఇక నేను నా తిట్లు మామూలుగా ఉండేవి, నేను ఎంత ఇట్లా మామూలుగా ఉంటానో అట్లా మామూలుగా ఉంటుంది. నేను తిట్లకు మళ్ళీ నువ్వు ఇక తలకాయ ఆడబెట్టుకోవాలని కూడా తెలియదు నీకు. ఎందుకు ఉన్నది కదా, పార్లమెంట్ లాంగ్వేజ్ ఉన్నది కదా, వాడు ఏమున్నది అట్లా. నువ్వు ఆల్రెడీ ఎంపీవి కదా, పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుకో. నువ్వు నువ్వు ఎంపీగా మళ్ళీ నువ్వు ఒక ఎంపీగా మినిమం బాధ్యతలు అయితే నెరవేర్చుకో. ఇప్పటికైతే ₹1 తెచ్చే సూరత్ లేదు నీకు. పార్లమెంట్ నువ్వు ఎంపీ ఉన్నావు, తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలని అంటే ఎంపీగా పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ₹1 తెచ్చే సూరత్ లేదు. మాటలు మాట్లాడతావు నాయన, నువ్వు ఏం మాటలు రా, బేకు మాటలు అవి. ఎవడు మనటోడు లేక అనుకుంటున్నావు ఏం నువ్వు? రాష్ట్రం నుంచి ఇన్ని పన్నులు కడుతున్నావు అట్లాంటి సెంట్రల్కి, పోయి తీసుకురా పైసలు. ఢిల్లీ నుంచి పైసా తెచ్చే సూరత్ లేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమి? ఈటెల రాజేందరే కదా ఇప్పటికైతే. ముఖ్యమంత్రి గారి పట్ల 2 సార్లు మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ మీద ఇది 2 సార్లు మాట్లాడాడు. పార్లమెంటు లాంగ్వేజ్లో మాట్లాడితే పార్లమెంట్ లాంగ్వేజ్లో జవాబిస్తాం, బూతులలోకి వస్తే దాన్ని అయ్యే బూతులు తిడతాం. బూతులతోటే సమాధానం. పార్లమెంట్ లాంగ్వేజ్లో మా సమాధానం ఉంటుంది. అదే నేను ఏమంటున్నానంటే, సైకోలు, షాడిస్టులు, అందుకే ఇన్ని గణమన్నా నేను. నువ్వు అన్న ఈటెల రాజేందర్ అన్న మాటలకి నీకు చెప్పిన. గంజాయి తాగినోనికి తెలివి ఉండదు, గంజాయి తాగినోని అయ్య తారైనా అని అంటున్నాను నేను. అందుకే ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడినావో ఆ రకంగా జవాబు ఇవ్వాల్సి వస్తున్నది మాకు కూడా.
నువ్వు ఎట్లా నీ లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేసినావో ఈటల రాజేందర్, మేము కూడా లాంగ్వేజ్ ఆ రకంగా యూజ్ చేస్తున్నాం. పదే పదే అదే మాటలు మాట్లాడుతున్నావు అంటే నిజంగా చెప్పాలంటే ఇది గంజాయి తాగడానికి వస్తాయి, ఇవన్నీ రెగ్యులర్గా గంజాయి తాగడానికి వస్తాయి ఈ మాటలన్నీ. ఎందుకంటే ఏం మాట్లాడుతుండో గంజాయి తాగినోనికి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే మీకు తెలుసు, గంజాయి తాగిన టెస్ట్ చేసి చూడండి, ఆడేం మాట్లాడుతారో ఆనికే తెలియదు గంజాయి తాగటానికి. ఒక పార్లమెంటరీ మెంబర్గా ఎంపీగా ఈటల రాజేందర్ ఏది మాట్లాడితే అంటే ఆ సెకండ్కి అక్కడున్న 10 మంది జనాలకు నువ్వు కనెక్ట్ కావడానికి నువ్వు ఎవరిని పడతాను కొడక అంటే పడతారా? ఎవడు పడతాడు రా బేకూప్? సో ఇది మీరు మాట్లాడినటువంటి భాష ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ నేతల మధ్యలో ఇప్పుడు ఈ మాటల దాడి అయితే కొనసాగుతాం. చూద్దాం మరి ఎంత దూరం వెళ్తుంది, ఇది ఇప్పటికైనా పురుష పడుతుందా? ఈ వ్యాఖ్యల పట్ల నిన్ననేమో జగ్గారెడ్డి మాట్లాడడం, ఇవాళేమో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం, దాని తర్వాత ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాల్సి ఉంటుంది. చూస్తూనే ఉండండి, మనతో.